బంగ్లాదేశ్తో 2 టెస్టుల సిరీస్లో భాగంగా గురువారం చెన్నై వేదికగా ప్రారంభమైన తొలి మ్యాచ్లో లోకల్ బాయ్ రవిచంద్రన్ అశ్విన్ దుమ్ములేపాడు. 144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లో ఉన్న జట్టును జడేజాతో కలిసి అశ్విన్ గట్టెక్కించాడు. 108 బంతుల్లో 10 ఫోర్లు 2 సిక్సర్లతో ఏకంగా సెంచరీని చేశాడు. అశ్విన్ టెస్ట్ కెరీర్లో ఇది 6వ సెంచరీ కావడం విశేషం. చెపక్ మైదానంలో వరుసగా 2వ టెస్ట్ శతకం కూడా. అశ్విన్ టెస్ట్ కెరీర్లో 14 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. తనకు కలిసొచ్చిన చెపక్ సొంత గడ్డపై అదే పనిగా చెలరేగిపోయాడు. బంగ్లా బౌలర్లను ఉతికారేస్తూ ఈజీగా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇటీవలే తమిళనాడు ప్రీమియర్ లీగ్లో ఓపెనర్గా అవతారమెత్తి అదురుగొట్టిన అశ్విన్ టీమిండియా తరపున టెస్టుల్లోనూ తన బ్యాటింగ్ సత్తా చూపించాడు. అశ్విన్ కు మరో ఆల్రౌండర్ జడేజా అండగా నిలిచాడు. వన్డే తరహా బ్యాటింగ్తో బౌండరీలు బాదుతూ బంగ్లాదేశ్ బౌలర్లపై రుచుకుపడ్డ ఈ జోడీ భారత్ను గట్టెక్కించింది. వీరిద్దరూ 7వ వికెట్కు అజేయంగా 195 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలి రోజు మ్యాచ్లో వీళ్ళిద్దరి భాగస్వామ్యం హైలైట్ గా మారింది. ఇక మ్యాచ్ హైలైట్స్ లోకి వెళ్తే టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. బంగ్లాదేశ్ యువ పేసర్ హసన్ మహమ్మద్ నిప్పులు చెరగడంతో తొలి 10 ఓవర్లలోనే రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీల వికెట్లు కోల్పోయింది. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ ఆదుకున్నారు. ఆచితూచి బ్యాటింగ్ చేసిన ఈ జోడీ తొలి సెషన్ కు 3 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. లంచ్ బ్రేక్ అనంతరం రిషబ్ పంత్ 39 పరుగులు చేసి అవుట్ అవ్వగా యశస్వి జైస్వాల్ 95 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేఎల్ రాహుల్ తో కలిసి పోరాడుతున్న అతన్ని నహీద్ రానా క్యాచ్ అవుట్ గా పేలుని చేర్చాడు. ఆ మరుసటి ఓవర్లోనే కేఎల్ రాహుల్ ను 16 పరుగులకే హసన్ మిరాజ్ అవుట్ చేయడంతో 114 పరుగులకే భారత్ 6 వికెట్లు కోల్పోయింది. దాంతో టీమిండియా ఆల్అవుట్ అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఇక్కడి నుంచి అసలు గేమ్ స్టార్ట్ అవుతుందని బంగ్లా కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. ముఖ్యంగా భారత లోయర్ ఆర్డర్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ విశ్వరూపమే చూపించాడు. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ విఫలమైన చోట అద్భుతంగా ఆదుకున్నాడు. మరోవైపు జడేజా కూడా బ్యాట్కు పని చెప్పడంతో బంగ్లా బౌలర్లు ఒత్తిడికి గురయ్యారు. దాంతో టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 228 పరుగులతో టీ బ్రేక్ కు వెళ్లింది. ఇక 3వ సెషన్లో భారత బ్యాటర్లు మరింత దూకుడుగా ఆడారు. అశ్విన్ 58 బంతులు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా జడేజా 73 బంతులు అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం అదే సమన్వయంతో బ్యాటింగ్ చేసిన ఈ జోడీ వేగంగా పరుగులు రాబట్టింది. అశ్విన్ సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికి అంపైర్లు తొలి రోజు ఆట ముగిసినట్లు ప్రకటించారు. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 80 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తర్వాత బంగ్లాదేశ్ తో 3 ఫార్మాట్లు ఆడిన 2వ భారత సారథిగా నిలిచాడు. బంగ్లాదేశ్ తో ఓ టెస్ట్ మ్యాచ్ లో రోహిత్ శర్మ సారథ్యం వహించడం ఇదే తొలిసారి. 2015లో బంగ్లాదేశ్తో ఆటగాడిగా తొలి టెస్ట్ మ్యాచ్ ఆడిన రోహిత్ శర్మ 2019లో 2 టెస్టుల సిరీస్ ఆడాడు. గాయంతో 2017లో బంగ్లాదేశ్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్కు దూరమయ్యాడు. 2017 నుంచి 2021 వరకు విరాట్ కోహ్లీకి డిప్యూటీగా వ్యవహరించిన రోహిత్ శర్మ అతని గైర్హాజరీలో జట్టును నడిపించాడు. 2018లో నిదహాస్ ట్రోఫీ ఆసియా కప్లకు కోహ్లీ దూరంగా ఉండగా రోహిత్ శర్మ టీమిండియాను నడిపించాడు. దినేష్ కార్తిక్ సంచలన బ్యాటింగ్తో నిదహాస్ ట్రోఫీలో టీమిండియా విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. ఆఖరి బంతిని సిక్సర్గా తరలించి దినేష్ కార్తిక్ చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 2018 ఆసియా కప్కు కోహ్లీ దూరంగా ఉండగా రోహిత్ శర్మ సారథిగా వ్యవహరించాడు. 2022లో టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్గా బాధ్యతలు అందుకున్నప్పటికీ గాయంతో బంగ్లాదేశ్ పర్యటన 2022కు దూరమయ్యాడు. దాంతో అతని స్థానంలో కేఎల్ రాహుల్ జట్టును నడిపించాడు. ఇప్పటి వరకు బంగ్లాదేశ్పై రోహిత్ శర్మ 6 వన్డేలతో పాటు 7 టీ20లు, 1 టెస్ట్ మ్యాచ్కు సారథిగా వ్యవహరించాడు. ధోని మాత్రం 11 వన్డేలు, 5 టీ20లు, 1 టెస్టుకు కెప్టెన్సీ చేశాడు. విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్, కేఎల్ రాహుల్ బంగ్లాదేశ్తో 2 ఫార్మాట్లలోనే కెప్టెన్గా వ్యవహరించారు. బంగ్లాదేశ్తో కెప్టెన్గా విరాట్ కోహ్లీ 1 టీ20 మ్యాచ్ ఆడలేదు. గంగూలీ, ద్రావిడ్, సెహ్వాగ్లు 2 ఫార్మాట్లలో మాత్రమే బంగ్లాదేశ్తో కెప్టెన్గా వ్యవహరించారు. రాహుల్ కూడా టీ20లో కెప్టెన్గా బంగ్లాదేశ్తో ఆడలేదు.